హలో గుంటూరు. సో గుంటూరుకి ఎప్పుడు నేను రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాను గుంటూరుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గేష్ గారు థ్యాంక్ యూ సార్. తేజస్విని గారు థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ స్పీచ్. వంశీ గారు మిగతా మన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో మీరు నేను రిలీజ్ అయిన రోజు నుంచి మా అయ్యగారి కళ్ళల్లో ఆనందం అలా చూస్తూనే ఉన్నాను. నాకు అంతకన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేం లేదు. నాకు అది చాలా ముఖ్యమైంది. సో నేను కొన్ని చెప్పాలి యాక్చువల్గా. సో ఏంటంటే సో సక్సెస్ అనేది నా ఒక్కడిదే కాదు, చాలామంది ఇష్టపడితేనే సక్సెస్ వస్తుంది. సో నేను ప్రతి మీట్లో కొన్ని పేర్లు చెప్పి కొన్ని మర్చిపోతున్నాను. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఈ సినిమాని ఎంతో ప్రేమించిన చాలామంది పేర్లు నేను చెప్పాలి. సో ఒక 2 minutesలో ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్టు, కాకపోతే మా ఊరు వెళ్ళి మా సైడ్ వెళ్ళి మేము షూట్ చేయలేని పరిస్థితి. కొన్ని ఉంటాయి, వర్షం పడడం కానీ సెట్లు అక్కడ వేయలేము ఇవన్నీ కానీ. సో అయినా నాకు చూస్తున్నప్పుడే నేను మా ఊర్లో చూస్తున్నాను సినిమా అన్న ఫీలింగ్ అనిపించింది. దానికి చాలా ముఖ్యమైన రీజన్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారు. సార్ అవినాష్ గారు హైదరాబాద్లో మీరు రామాపురంని క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ టీం అందరికీ, రాజు కానీ సీను గారు కానీ సెట్ హెల్పర్లు ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, సినిమా ఆడితే నాకు బాగా నెక్స్ట్ ఇంకోటి వస్తుందని నేనేమైనా చేయొచ్చు. ఏంటి అయ్యగారి గురించా? చెప్తాను సార్ గురించి చెప్తాను నేను. సో మై టీమ్, నా డైరెక్షన్ టీం, నేను ఒక 6 నెలల క్రితం ఆ నాన్ వెజ్ బానేస్తే 6 నెలల తర్వాత 2 రోజుల తర్వాత ఒకడు, 3 రోజుల తర్వాత ఒకడు, ఒక్కొక్కడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ నాన్ వెజ్ మానేశారు. సో ఈ సినిమా కోసం అంత ఇష్టపడ్డారు. సో ప్రతి ఒక్కరు, రాంబాబు గారు, కళ్యాణ్, ప్రకాష్, వంశీ, కుమార్, బాలు, మై సునీల్ అనే అతను నా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. మీ జిల్లానే అతను, గుంటూరు జిల్లానే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు శకమిదిరాని స్టార్ట్ చేశారు, రకశిఖరాన్ని పూర్తి చేశారు. మధ్యలో అనంత్ శ్రీరామ్ గారు కానీ, రామ్ జోగే గారు అండ్ భాస్కర్ భట్ల గారు అండ్ ఆల్ ఫైట్ మాస్టర్స్, రియల్ సతీష్, దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పను సార్? నేనైనా అంటే అఖిల్ గారికి ఇవాళ హిట్ వచ్చింది అన్నారు కదా. లేదండి, అఖిల్ గారికి ఎప్పుడు లక్ కాదండి, ఆయన ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేనన్నా ఎక్కడైనా డౌట్ పడ్డానేమో కానీ ఆయన ఏ రోజు డౌట్ పడలేదు. కొడుతున్నాం అని చెప్తూనే ఉన్నాడు. అసలు ఏ క్షణం కూడా ఆయన నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఇక్కడ రాలేదు, నాకు సార్ నాకు ఒక దారి చూపించారు, ఈ దారిలో ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో భాగ్యశ్రీ మర్చిపోయాను, భాగ్యశ్రీ థ్యాంక్ యూ ఫర్ మై భారతి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మేమే చెప్పాలి మీకు థ్యాంక్ యూ సో మచ్ లెనిన్ మాకు అందించినందుకు. థ్యాంక్ యూ అండి. నా ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై కిడ్స్ పాపం ఎప్పుడు ఆ ఫోన్లో అరుచుకుంటూ అటు ఇటు తిరగడమే చూశారు. సో ఇప్పుడు కొంచెం ఆనందంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మా అక్క, ఇంకంతే ఫ్యామిలీ ఎప్పుడు మన వెనకే ఉంటుంది. థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఫ్యామిలీ కాదు, ఇప్పుడు అక్కినేని అభిమానుల ఫ్యామిలీ కూడా మీ వెనకాల ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అక్కినేని అభిమానులు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఇంత ఏం చెప్పలేనండి, వాళ్ళు ఇచ్చేసారు. నేను కూడా మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ కిషోర్ గారు. థ్యాంక్ యూ. అండ్